నాది పెరంగపురం లోకల్. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు కండ్రిక. మా ఊరికి చంద్రబాబు ₹1 కోటి ఇచ్చాడు. ₹1 కోటి 2 జేసీబీలు, ఒక కారు, 2 ట్రాక్టర్లు వచ్చినాయి. ఒక 5గురే బాగుపడ్డారు. ఏమండి, నేను చెప్పేది ఒక్క నిమిషం. చంద్రబాబు గవర్నమెంట్లో 5గురే బాగుపడ్డారు. కానీ జగన్ ముఖ్యం ఇస్తారు, వాళ్ళు చేసినందుకు. సార్ మీరు ఆగండి అన్న. ఏమండి, కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి నువ్వు ఓటేసినా నేను ఓటేసినా, నువ్వు వేయిపోయినా నేను వేయిపోయినా, మొత్తానికి నేను లబ్ధి పొందుతాను. మీరు ఓటు నా వల్ల లబ్ధి పొందారంటే మీరు నాకు ఓటేయండి అన్న ఒక్క మగోడు ఎవడన్నా ఉన్నాడా? మంచి ఎంతసేపు మాట్లాడతావు? మధ్యలో ఎందుకు మాట్లాడతావు? కాదన్నా, ఇది చెప్తున్నారు కదా. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు సొంత చెల్లికే న్యాయం చేయలేడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఏ న్యాయం చేస్తాడని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. తమ్ముడు సరే అన్న అన్యాయం చేశాడు, పోయి నేను ఇక్కడ కాదని చెప్పి తెలంగాణ పోయిందన్న. మాకొద్దు తెలంగాణతో. నువ్వు ఆంధ్ర గురించి మాట్లాడి ఆంధ్ర గురించి సరే ఆమె గురించి చూద్దాం. ఆమె నేను కాదని చెప్పి తెలంగాణ పోయింది. ఏమండి, ఆమె కాదని తెలంగాణ పోయింది. ఆడ వల్ల కాడ కాంగ్రెస్ లో కలిపేసింది. ఏడుకొస్తే ఏదన్నా ఉపయోగం ఉండదని వచ్చింది. ఇవన్నీ కాదు. జగన్ చేసిన పరిపాలనలో ఏదన్నా మిస్టేక్ చేస్తే 1 ఉండిద్ది. ఓకే, నేను కాదన్నా. 90% ఓకే, 10% నార్మల్. మీరు ఆగండి అన్న, మీరు ఆగండి అన్న. కుటుంబంలో సమస్యలు కూర్చొని మాట్లాడుకోవాలి. ఇప్పుడు వాడికి కూడా 90 మందికి న్యాయం చేసేవాడు జగన్. ఈసారికి కూడా జగన్ గెలవకపోతే ఇంకెవరు నమ్మరు. ఏ రాష్ట్ర ప్రజలు చంద్రబాబుని చేసినట్టు అది చేస్తారు. అది సింగిల్ గా వస్తుంది. మళ్ళీ గెలిపిస్తాం. టీడీపీ కాదు, టీడీపీ, జనసేన ప్లస్ బీజేపీ ముగ్గురు రాండి. ముగ్గురు వచ్చినా కూడా జగన్కి ఆ దమ్ము ఉంది. ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాలు చేశాడు.